హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక అమ్మాయి ప్రతిరోజు గుడికి వెళుతూ ఉండేది. ఆమె గుడికి ప్రతిరోజు ఆమె వెళ్ళే దారిలో ఒక అబ్బాయి ఆమెకు ఎదురు వచ్చేవాడు. అతను ఆ దారి పక్కనే నిలబడి ఆమెనే చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నిన్ను చాలా రోజులుగా గమనిస్తున్నాను, రోజు నీ వెళ్ళే దారిలో నిలబడి నా కంట్లో పడడానికి చాలా ప్రయత్నిస్తున్నామని, ఏమిటి విశేషం అని నిలదీస్తుంది. దానికి ఆ యువకుడు ఏమాత్రం భయపడకుండా ముక్కుసూటిగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, దయచేసి నువ్వు కూడా నన్ను ప్రేమించమని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, సరే ఒప్పుకుంటాను, కానీ నాది ఒక చిన్న షరతు. నాకు దైవభక్తి ఎక్కువ. నాకు ఇష్టమైన గురువుగారు మన గ్రామానికి వస్తున్నారు. ఆయన 21 రోజులు ఇక్కడ ప్రవచనాలు చెప్పబోతున్నారు. నువ్వు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన ప్రవచనాలు అన్నీ విని ఆ తర్వాత నాకు కనిపించు. నేను నీ కోసం ఇక్కడే నిలబడి ఉంటానని చెప్తుంది. ఆ అబ్బాయి కూడా ఆమె షరతుకు ఒప్పుకొని ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళి ఆ గురువుగారు చెప్పే ప్రవచనాలు మాటలు అన్నీ వినేవాడు. అలా 21 రోజులు గడిచిపోతాయి. తరువాత ఆ అమ్మాయి ఆ దారిలో నిలబడి ఉండగా ఆ అబ్బాయి కూడా అక్కడికి వస్తాడు. కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూడకుండా తలదించుకొని తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఆ యువకుడిని పిలిచి, నేను మాటిచ్చినట్లుగానే వచ్చేశానంటుంది. అప్పుడు ఆ యువకుడు తలదించుకొని, మీరు చెప్పినట్లుగా నేను ఆ గురువుగారి ప్రవచనాలన్నీ విన్నాను. ఇప్పుడు నా మనసంతా ఆ పరమాత్మ వైపు వెళ్ళిపోయింది. ఆ పరమాత్మను ప్రేమించడం కంటే గొప్ప పని ఈ ప్రపంచంలో మరొకటి లేదని నాకు అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండని తన దారిన తాను వెళ్ళిపోయాడు. నిజంగా దైవచింతనలో మునిగిపోయిన వారు ఈ ప్రేమను, డబ్బును, పేరు, ప్రతిష్టలు, అధికారం, గౌరవం దేన్నీ పట్టించుకోరు. నిజమా కాదా? రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.